ఇప్పుడు మద్యంపై యుద్ధం ప్రభావం పడుతుందట, ధరలు పెరిగే అవకాశం. ఇప్పటికే చమురు ధరలకు రెక్కలు, వంట గ్యాస్ పై ఆందోళనలు, గాజు బాటళ్ల ఉత్పత్తి పరిశ్రమలపైన ప్రభావం. రానున్న రోజుల్లో కొరత తప్పదని అంచనా. అదే జరిగితే మద్యం ధరలు పెరిగే ఛాన్స్. ఇప్పుడు యుద్ధ ప్రభావం మద్యం మీద ఎందుకు పడుతుంది? ఈ గ్లాస్ బాటిల్ దేంతో తయారైతాయి? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఎగుమతులు, దిగుమతులు. మన దేశంలో తయారు చేసిన వస్తువులను వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తాం, వేరే దేశాలకు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ యుద్ధ ప్రభావం ఎట్లుండే ఖచ్చితంగా ఒక దేశం నుంచి ఇంకో చాలా దేశాల కనెక్టివిటీ ఉంటుంది. వాళ్ళ అవసరాలు, వాణిజ్య ఒప్పందాలు ఉంటాయి. ఇప్పుడు దిగుమతులు, ఎగుమతులు చేసుకుంటాం. ఈ రోజు చూడు, ఇప్పుడు ఒక విషయం ఫస్ట్ తీసుకున్నాం, గ్యాస్ గురించి తీసుకున్నాం. గ్యాస్ నిక్షేపాలు ఎక్కడ ఉంటాయి? క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి గ్యాస్ నిక్షేపాలు వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మనం గ్యాస్ తెచ్చుకోవాలి. గ్యాస్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్ నుంచి ఎక్కువ ఉన్నది, దాదాపుగా అక్కడి నుంచే మనకు వస్తా ఉంది. అక్కడ యుద్ధ ప్రభావం ఉన్నది కాబట్టి మనకు గ్యాస్ సరిగా రాలేకపోతుంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ వాళ్ళు మూసేశారు. ఎందుకంటే ఆ యుద్ధం మీరు బంద్ చేస్తేనే ఆ జలసంధిని మేము తెలుస్తా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి మనకు గ్యాస్ రాలేకపోతుంది కాబట్టి ఇబ్బంది పడతాము. అంటే చూడు, దాదాపుగా ఇంతకుముందు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే రెండు దేశాలకే పరిమితి అయ్యేది. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే వాటితో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దేశాలు అన్ని కూడా ఎంటర్ కావాల్సిన అవసరం వస్తా ఉన్నది. ఇప్పుడు కావాలనే కదా ఇప్పుడు హార్ముజ్ జలసంధిని మూసేసిండు, యుద్ధం ఆపాలని. అవును, చూడు ఇక్కడ చూడు, ఇప్పుడు ఇరాన్ కు ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ అయితే ఎవరెవరికి సపోర్ట్ చేస్తే దేశాల మీద మొత్తం దాడి చేస్తా ఉన్నది ఇరాన్. తప్పని పరిస్థితి, చేయాలి తప్ప. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు యుద్ధం చేస్తా ఉన్నారు. ఇజ్రాయెల్ ఉనికిని కాపాడడానికి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తా ఉన్నారు. అంటే ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయంటే భవిష్యత్తులో థర్డ్ వరల్డ్ వార్ రాదు అనే పరిస్థితి లేదు, ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఒకటి ఏంటంటే ఉక్రెయిన్ రష్యా వార్ ఇప్పుడు టిల్ దట్ కొనసాగుతా ఉన్నది 4.5 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకొకటి తైవాన్ చైనా ఆ ఇష్యూ నడుస్తా ఉన్నది. ఇప్పుడు మన వెనిజులా అధ్యక్షుని తీసుకుపోయారు అమెరికా వాళ్ళు, అది నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నడుస్తా ఉన్నది. ఇరాన్ నుంచి అరబ్ కంట్రీస్ దాదాపు 8 దేశాలు యుద్ధం చేస్తా ఉన్నాయి ఇజ్రాయెల్ తో పాటు. ఇరాన్ మీద మొన్నటి వరకు పాకిస్తాన్, ఇండియా ఆ ఇష్యూ జరిగింది, శ్రీలంక ఇష్యూ జరిగింది, రష్యా, ఉక్రెయిన్. మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో అనిశ్చిత పరిస్థితి ఉంది. ఎక్కడ ఈ ప్రపంచంలో దాదాపు సగం కంట్రీస్ యుద్ధంలో పాల్గొంటున్నాయి. యుద్ధంలో డైరెక్ట్ గా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యుద్ధంలో పాల్గొనే పరిస్థితి ఉంది. అంటే వాణిజ్య అవసరాలు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే దానివల్ల ఇప్పుడు మద్యం పెరిగే ఛాన్స్ ఉందా? మరి ముడి సరుకులు ఒక ప్రోడక్ట్ ను తయారు చేసేటప్పుడు ఆ ముడి సరుకులను మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ చేయడం అంటే ఆ ముడి సరుకు రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఆ వే ఇప్పుడు ఎక్కడైతే బంద్ అవుతుందో, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో ఆ ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే డీజిల్ కావాలి. ఇట్లా ఒక రిలేటివ్ ఉంటాయి, ఇండైరెక్ట్ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి వాటి మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు వీటి రేట్లు పెరుగుతూ ఉంటాయి.